హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెద్ద సినిమా రిలీజ్ అయింది కదా, వెళ్దాము ఎలా ఉందో చూద్దాము. చాలామంది వెళ్తున్నారు, బాగుందంటున్నారు, బాగాలేదంటున్నారు. మనం ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉందని. నేను ఉండేది ప్రజెంట్ చెన్నై లొకేషన్లో. చెన్నై లొకేషన్ ఇక్కడ నుంచి నాకు ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి అది యాక్చువల్లీ చూశాను, టైం వచ్చి 3:45 అవుతుంది. నాకు 4 ఉంది, 4కు షో ఉంది. సో 15 మినిట్స్లో మనం 8 కిలోమీటర్స్ కవర్ చేయాలి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా అయితే నాకు బండి ఉంది, బండిలోనే వెళ్ళిపోతాను. మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి అది టైం కవర్ అయ్యే అవకాశం ఉంది. సో అయితే మనం చలో వెళ్దాం. ఇప్పుడైతే ఎక్కడుంది మన బైకు? తిరిగో ఇక్కడుంది. ఇది మన రథము. సరే తీసి పదాం, స్టార్ట్ అయిదాం దృంగా. ఇప్పుడే సినిమా హాల్ దగ్గరికి వచ్చాను. 1 సెకండ్. ఇప్పుడే సినిమా హాల్ దగ్గరికి వచ్చాను. బైక్ ఇక్కడ పార్క్ చేశాను. ఇది సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకైతే ఇది వివిరామాల్ అనుకుంటాను, అది పేరు నాకు గుర్తులేదు. సరే, వివిరామాలో వివైరామాలో నాకు అర్థం కావడం లేదు. ఎంట్రన్స్ ఇక్కడ నుంచే ఉంది. హాల్లోకి వెళ్ళడానికి మనం వెళ్ళిపోదాము. ఇది మనకి వీలైతే ఇంకా లోపల అది జూడియో ఇంకా వేరే షాపింగ్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా కవర్ చేద్దాం అయితే ఈ వీడియోలో. ఆల్మోస్ట్ 4:10 అవుతా ఉంది, 4K షో. మనము ఆల్మోస్ట్ 11 or 12 మినిట్స్ పట్టింది 8 కిలోమీటర్స్ కవర్ చేయడానికి బైక్లో. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి ఎలా ఉందని చూపిస్తాను. సైడ్ టికెట్ కౌంటర్, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు మనము. బాబు, స్క్రీన్ 1 అదే అనుకుంటాను. మనం లోపలికి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు. ఆల్మోస్ట్ 20 మినిట్స్ లేట్ అయింది. చూద్దాం. 4:20 అవుతుంది ఇప్పుడు టైము. స్టార్ట్ అయిపోయింది. ఇంటి పేరు లౌడు, అసలు పేరు శేషన్న. అలాగే మనం జూడియో దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు సినిమా పెద్ద తీసుకొని వచ్చాం. పెద్ద బాగానే ఉంది, మూవీ పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఇప్పుడు జూడియో మన వెనకలు ఉంది. మన జూడియోలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి. ఏమైనా కొత్త ఐటమ్స్ వచ్చింది మీకు చూపిస్తా. లాస్ట్ 2 months బ్యాక్ ఇచ్చాను, మళ్ళీ రాలేదు. ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయి చూద్దాం. ఐటమ్స్ జూడియోలో ఏదో బాగున్నట్టుంది షర్ట్. అవే బోరింగ్ ఐటమ్స్. షర్ట్ మ్యాన్. లాస్ట్ 2 weeks బ్యాక్ వచ్చాను జూడియో, అప్పుడు అవే ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు అవే ఐటమ్స్ ఉన్నాయి. మారవారా అదే ఏదో బాగున్నట్టుందిరా. బాగుంది. డిస్ప్లే పెట్టారు ఐటమ్. ఇది కూడా బాగానే ఉంది కదా. యా ఇప్పుడు మనం మెన్స్ వేర్ స్టైల్ యూనియన్ లోకి వచ్చాము. ఇక్కడ చూద్దాం ఎలా ఉన్నాయి క్లాత్స్ ఏం కథ అని చెప్పేసి. స్టైల్ యూనియన్ అంటే బాగానే ఉంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు జీన్స్ షర్ట్ చూద్దాం అనుకున్నాను. ఒకసారి జీన్స్ షర్ట్ చూద్దాము. ప్రైస్ 999 స్టార్టింగ్ అని చెప్పేసి ఉంది. ఓకే, బాగానే ఉంది. 1000 షర్ట్స్ అయితే క్వాలిటీ అంతా బాగానే ఉన్నాయి, కానీ బటన్స్ వచ్చేసేవి ఇవంటే నాకు నచ్చదు. మామూలు బటన్స్ వచ్చింటే బాగుండేది. ఇవి పోతాయి ఇట్లా. అవి నేను చూసాను అప్పుడే. ఈ స్టైల్ యూనియన్లో 999 ఫ్యాన్స్ ఉంటాయి. ఇవి అంతగా క్వాలిటీ బాగానే ఉంటాయి కానీ పర్వాలేదు. కానీ ఇక్కడ ఉంటాయి బ్రాండెడ్వి, నేను చూసాను, నాకు గుర్తు రావడం లేదు. 50 అని ఇవే అనుకుంటా. ఇవి చూడు క్వాలిటీ ఎలా ఉన్నాయి, అసలు సూపర్ క్వాలిటీ వస్తాయి అయితే.
ఇదెంతో ప్రైజ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను, ఒకటి తీసుకున్నాను, నాకు గుర్తుకు లేదు యాడ్ తీసుకున్నాను అని చెప్పేసి. క్వాలిటీ అయితే భలే ఉంటాయి ఇవి. ఇవన్నీ సెక్షన్స్ అంతా స్టైల్ యూనియన్ లో డెమో పీసెస్ గా పెట్టింటారు, బాగుంటాయి అంతా. టీ షర్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. టీ షర్ట్స్ ఇవైతే ఏం బాగాలేవు, బ్యాక్ సైడ్ ఇవైతే బాగున్నాయి. ఇదంతా మరి ప్రైజెస్ గన 599 బాగున్నాయి క్వాలిటీస్. నాకు వైట్ అయితే సెట్ కావు, మాసిపోతాయి, మళ్ళీ ఉతుక్కోవాలంటే కష్టం. ఆ వాషింగ్ మిషన్లోకి వేస్తే వాషింగ్ మిషన్లో దీనికి అవుతుంది, అదొక డేంజరు. చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఇక్కడ. ట్రాక్ ప్యాంట్స్ ఇవి అంతగా బాగుండవు ఇక్కడ, ఇవి మనం డెకాత్లాన్ పోల్సిందే. ఇవి ఏవో బాగున్నాయి. 399 అంటే 400 షర్ట్. చూద్దాం ఏవో ఇవి బాగున్నాయి క్వాలిటీ. నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టెడ్. ప్రైస్ నాట్ వర్త్ ఫర్ దట్ టీ షర్ట్. ఇవేం బాక్సర్స్ అవి, బాక్సర్స్. ఇది నేను వేసుకున్న టీ షర్ట్ లాగానే ఉంది, బట్ ఇది హారిజంటల్ లైన్స్, నేను వర్టికల్ లైన్స్ వేసుకున్నాను. ఒకసారి చూపిస్తాను మీకు. వర్టికల్ లైన్స్ వేసుకున్నాను, ఇది హారిజంటల్ లైన్స్, అంతే డిఫరెన్స్, ఏం లేదు ఇంకా. ఇదెంతో ప్రైజ్ మరి. ఇది 599. వామ్మో, ఇది 599 ప్రైజ్. ఊరి నాయన. ఈ టీ షర్ట్ వచ్చి 250కో 200కే కొన్నా నేను. ఏదంటో అంటే మీషో అనుకుంటా కొనిండేది. బాగుంది టీ షర్ట్. నన్ను చూసి పీజీలో కూడా చాలా మంది కొన్నారు, అది వేరే విషయం. సరే ఇది చూద్దాం ఏమున్నాయా అని చెప్పేసి. ఇటు నుంచి వెళ్ళిపోయి మనము డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తూ ఏమన్నా షూస్ ఏమన్నా ఉంటే ట్రై చేస్తా, లేదంటే ఇటు నుంచి వెళ్ళిపోతాను. సరే ప్యాంట్ ట్రై చేద్దాం ఒకసారి, సరిపోతే ఇంక తీసుకుందాం, లేదంటే దవా. హాయ్. టైట్ అయిపోయింది. ఓరే నాయన, ఇంత టైట్ అయిపోయింది ఇది. ఫుల్ టైట్ అయిపోయింది కదా. రిటర్న్ చేసేసి మన దారి మంది, వీళ్ళ దారి వీళ్ళది అంతా. ఎలా ఉన్నది, బీచ్ డ్రెస్ అనుకుంటా ఇది. బీచ్ షర్ట్, హాఫ్ షర్ట్ ఇది. ఇలాంటిది ఇంకోటి కూడా ఉంది అక్కడ. ఇది 800 ఏమో, 800 600 ఇది. అది మనకి కొద్ది రేట్ వస్తుంది, 700 అది. ఇవంతే నార్మల్గా. ఇది కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. కాకపోతే ఏమో నచ్చలేదు హాఫ్ షర్ట్స్. సరే చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి వద్దాము. బాయ్ బాయ్. లైఫ్ ఇప్పుడే ఇంకా స్టైల్ యూనియన్కి బాయ్ చెప్పేసి మన దారి మంది ఇంటికి. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి, కానీ చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా దాన్ని చూద్దాం ఒకసారి. ఇంకా కింద రిలయన్స్ మార్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాము. ఏమన్నా క్లాస్ దొరికితే చూద్దాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం అంతే. మన బైక్ పార్కింగ్ చేసాం, మళ్ళీ బైక్ మర్చిపోయి ఒకసారి వెళ్ళిపోయాను నేను. ఇది బస్సుకి వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చి తీసుకున్నాను. సరే చూద్దాం ఒకసారి కిందికి వెళ్ళి. చూడడానికి వచ్చాం. 17 Pro Max ఇది. ఓరి నాయన, కొద్ది వెయిట్ కూడా ఉంది. సరే ఇది ప్రో 17 Pro. ఇది ప్రైజ్ వచ్చి 1,00,000
1,45,900 ఉంది. ఇది వేరియంట్ ఏదో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియడం లేదు. చూడండి మీరు ఏమన్నా తెలిస్తే. 17 తీసుకుందాం అనుకున్నాను, ఐఫోన్ 17. చూద్దాం 17 ఫ్రంట్ కెమెరా మనకి క్వాలిటీ ఉందో లేదో అని చూద్దాం ఒకసారి. 17 తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్ కానీ ఇయర్ ఎండ్లో కానీ. వీడియో కావాలి మనకి, ఆడియో కాదు, ఫొటోస్ కాదు. చూడండి ఎలా ఉందో. ఏం క్వాలిటీ రా స్వామి దేవుడా. ఫ్రంట్ కెమెరా బాగుంది, బ్యాక్ కెమెరా ఇంకా బాగుంటుంది. చూడు తీసుకుంటే ఇప్పుడు 17 మాత్రమే తీసుకోవాలి, లేదంటే ఇంకా వదిలేయాలి. ఎందుకంటే దీంట్లో అప్గ్రేడెడ్ వర్షన్స్ వదిలినాడు, ప్లస్ 120 రిఫ్రెష్ రేట్ వదులుతాడు. 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఇక్కడ ఉంది, నువ్వు చూపిస్తా. చూడండి 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ వదిలాడు దీంట్లో. ఇంకా 15, 16 ఆ పక్కన ఉన్నాయి కానీ ప్రైస్ ఈసారి ప్రైస్ చూపిస్తాను నేను. ఇది చూడండి ప్రైస్ ఆల్మోస్ట్ 1 lakh చూపిస్తా ఉంది ఇక్కడ. ఈ దీంట్లో కొన్నామంటే తలనొప్పి, అంత రేట్ ఎక్కువ చూపించేస్తారు, ఓవర్ ప్రైస్ అంతా. దీంట్లో 67,000 ఉంది ఐఫోన్ 16. 15 వచ్చి 57,000 ఉంది. ఎవరన్నా వాచ్ యాపిల్ వాచ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది 11 సిరీస్ 44,000 ఉంది యాపిల్ వాచ్. ఇది వచ్చి SE 3 వచ్చి 23,000 ఉంది. ఈ యాపిల్ వాచ్లో మన వల్ల కాదులే, అది ఎట్లా వాడాలో కూడా తెలియదు నాకు. యాపిల్ వాచ్ స్మార్ట్ వాచ్లు అంటే నాకు నచ్చవు, ఓన్లీ అంతా ఇదే. ఐఫోన్ 17 80,000 ఉంది. ఇది వచ్చి 17 Pro Max వచ్చి 1,45,000 ఉంది. ప్రో వచ్చి 1,30,000 ఉంది. మనకి ఐఫోన్ 17 వచ్చేసి 80,000 ఉంది కదా, 80,000 ఉంది. దీంట్లో ఏం స్పెషల్ అంటే 256 ఇంటర్నల్ వస్తుంది, 120 హెడ్స్ రీఫ్రెష్ రేట్ వస్తుంది, డిస్ప్లే కూడా సైజు పెరుగుతుంది. ఇవన్నీ బెటర్ ఉంటాయి అన్నమాట. సిరామిక్ షీల్డ్ 2 ప్లస్ బెటర్ స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా ఉంది దీంట్లో. ఇవన్నీ ముందు మోడల్స్లో లేవు. చూడండి ఎంత ముద్దుగా ఉందో, ప్రైస్ కూడా అంతే ముద్దుగా ఉంది. సరే ట్రై చేద్దాం. ఈ ఇయర్ ఏమన్నా ఎండింగ్ సేల్స్లో ఏమన్నా వస్తే 60,000 లోపల ఏమన్నా వస్తే ట్రై చేస్తాను తీసుకోవడానికి, లేదంటే ఇంకా అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చెప్తాము. రిలయన్స్ మార్ట్లో ఈ మధ్యన ఫస్ట్ టైం చూస్తున్నాను మ్యాంగోస్ కానీ అంతా. ఇంకా రిలయన్స్ మార్ట్లో మనకి కొనాల్సినవి ఏం లేవు, మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంకా టైం వేస్ట్ చేసేది నాకు ఇష్టం లేదు. ఫైనలీ గైస్ అయిపోయింది ఈరోజు మన మూవీ అండ్ షాపింగ్ మాల్ ఎక్స్ప్లోరేషన్. అంటే కొన్ని ఐటమ్స్ బాగా నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. ఇప్పుడు నచ్చినా కొనేంత మూడు ఉత్సాహం ఏమి లేవు. అయితే మూవీ విషయానికి వస్తే మూవీ అయితే మస్తు ఉంది గైస్, సూపర్గా ఉంది. మూవీస్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లోర్ చేసి చూడాల్సిన మూవీనే ఇది. అంతా దంగల్ మూవీ ఉంది కదా, అలానే కొద్దిగా అనిపించింది నాకైతే. మీరు ఖచ్చితంగా చూడండి మూవీ, చూడాల్సిన మూవీ ఇది. సరే గైస్, మళ్ళీ పీజీ దగ్గర కలుసుకుందాం. బాయ్.